నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 32వ అధ్యాయంలో ఉన్నాం. సహదేవుడు దక్షిణ దిశగా వెళ్ళి జయించుకుని వచ్చాడు. పడమర దిక్కుకు నకులుడు వెళ్ళాడు. ఆయన ఏం చేశాడో చూద్దాం. వైశంపాయన ఉవాచ నకులస్య తు వక్ష్యామి కర్మాణి విజయం తథా వాసుదేవజితామాశాం యథా సావజయత్ ప్రభు. నకులుని పరాక్రమాన్ని విజయాన్ని వివరిస్తాను. శక్తిశాలి అయిన నకులుడు భగవానుడైన వాసుదేవుని అధీనంలో ఉన్న పశ్చిమ దిక్కును ఎలా జయించాడో విను. నిర్యాయ ఖాండవ ప్రస్థాత్ ప్రతీచీమభితో దిశం ఉద్దిశ్య మతిమాన్ ప్రాయాన్ మహత్యా సేనయా సహ. బుద్ధిమంతుడు నకులుడు పెద్ద సేనతో ఖాండవ ప్రస్థం నుండి పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. సింహనాదేన మహతా యోధానాం గర్జితేన చ రథనే వినినాదయిశ్చ కంపయన్ వసుధామిమాం. అతడు సైనికుల సింహనాదాలు, యోధుల గర్జనలు, రథచక్ర ఘోషలతో భూమిని కంపింపజేస్తూ బయలుదేరాడు. తతో బహుధనం రమ్యం గణాగవాఢ్యం ధనధాన్యవత్ కార్తికేయశ్చ దయితం రోహితకముపాద్రవతు. వెడుతూ వెడుతూ చాలా ధనధాన్యాలతో సుందరము, గోసంపన్నము, కుమారస్వామికి ఇష్టము అయిన రోహితకం అనే పర్వత ప్రాంతాన్ని నకులుడు చేరాడు. తత్ర యుద్ధం మహచ్చాసీన్ శూరైర్మత్తమయూరకైః మరుభూమిం చకాస్న్యేన తథైవ బహుధాన్యకం శైరీశకం మహోత్సం చ వశే చక్రే మహాద్యుతి. ఆక్రోశం చైవ రాజర్షిం తేన యుద్ధమభూన్మహత్. అక్కడ మత్త మయూరకులనే పేరు గల రాజులతో ఘోర సంగ్రామం జరిగింది. నకులుడికి వారిని జయించి సమగ్రమైన మరుభూమిని ధాన్యంతో తులతూగే శైరీశకాన్ని, మహోత్త దేశాన్ని సాధించాడు. తేజస్వి మరుభూమి శాసకుడు అయిన ఆక్రోశుని జయించాడు. ఆక్రోశునితో అతని గొప్ప యుద్ధం జరిగింది. తాం దశార్ణాన్ సజిత్వాజ ప్రతస్థే పాండునందనః శిబీం స్త్రిగర్తానం వష్టాన్ మాళవాన్ పంచకర్పటాన్ తథా మాధ్యమికాంశ్చైవ వాటధారాన్ విజానథ. తర్వాత దశార్ణ దేశాన్ని ఓడించిన నకులుడు శిబి, త్రిగర్త, అంబష్ఠ, మాళవ, పంచకర్పట, మాధ్యమిక దేశాలన్నింటినీ జయించి వాటధాన దేశీయులను పరచపరుచుకున్నాడు. పునశ్చ పరివృత్యాథ పుష్కరారణ్యవాసినః గణానుత్సవ సంకేతాన్ వ్యజయత్ పురుషర్షభః. మళ్ళీ అక్కడి నుండి చుట్టి వచ్చి నకులుడు పుష్కరారణ్య నివాసులు, ఉత్సవ సంకేతులనే పేరున్న గణాలను అదుపులోకి తెచ్చాడు. సింధుకూలాశ్రితా ఏ చ గ్రామణీయా మహామలాహ శూద్రా వీరగణాశ్చేవ ఏ చాశ్రిత్య సరస్వతీం వర్తయంతి చ ఏ మత్స్యైః ఏ చ పర్వతవాసినః. సముద్ర తీరంలో నివసించే మహాబలవంతులు గ్రామణీయులు అనే పేరు గల క్షత్రియులను, సరస్వతీ నదీ తీరాన ఉన్న శూద్రాభీరగణాలను, మత్స్య సంపద జీవించే పల్లెవారిని, ఇతర ప్రాంతీయ వాసులను ఓడించి వశంలోకి తెచ్చాడు. కృష్ణం పంచనదం చైవ తథైవామన పర్వతం ఉత్తర జ్యోతిషం చైవ తథా దివ్యకటం పురం ద్వారపాలం చ తరసా వశే చక్రే మహాద్యుతి. సమస్త పంచనద దేశాలను ఇప్పుడున్న పంజాబ్, అమరపర్వతం, ఉత్తర జ్యోతిషం, దివ్యఘటం, ద్వారపాల నగరాలను తేజస్వి అయిన నకులుడు కొద్ది సమయంలో గెలిచాడు. రామఠాన్ హోరహూణాం సపతీచ్యాశ్చైవ యే నృపాహతాం సర్వాం సవశే చక్రే శాసనాదేవ పాండవ తత్రస్థ ప్రేషయామాస వాసుదేవాయ భారత. రామఠ, హార, హూణ, పశ్చిమ నరాధీశులనందరినీ నకులుడు ఆజ్ఞామాత్రం చేతనే జయించి అధీనంలోకి తెచ్చాడు. అక్కడే ఉండి వసుదేవనందనుడైన శ్రీకృష్ణుని సమీపానికి దూతను పంపాడు. సచాస్యగత భీరాజన్ ప్రతిచక్రాహ శాసనం తత శాకలమభ్యేచ్య మద్రాణాం పుటభేదనం మాతులం ప్రీతిపూర్వేణ శల్యం చక్రే వశే బలి. శ్రీకృష్ణుడు ప్రేమతో నకులుని శాసనాన్ని అంగీకరించాడు. తర్వాత శాకల దేశాన్ని గెలిచి నకులుడు మద్ర రాజధానిలో ప్రవేశించి అక్కడి పరిపాలకుడు మేనమామ అయిన శల్యుని ప్రేమతో జయించాడు. సతేన సత్కృతో రాజ్ఞా సత్కారార్హో విశాంపతే రత్నాని భూరీణ్యాదాయ సంప్రతస్థే యుధాంపతి. శల్యుని సమ్మానానికి అర్హుడైన నకులుడు ఉచిత సత్కారాన్ని పొంది కానుకగా రత్న రాశులను గ్రహించి బయలుదేరాడు. తత సాగర కుక్షిస్థాన్ మ్లేచ్ఛాన్ పరమదారుణాన్ పర్లవాన్ బర్బరాంశైవ కిరాతాన్ యవనాన్ శకాన్ యవర్తత కురుశ్రేష్ఠ నకులశ్చిత్రమార్గవిదు.
చిత్రమార్గాలు తెలిసిన సముద్ర మధ్యవాసులు, భయంకరులు, మ్లేచ్ఛులు, బర్బరులు, కిరాతులు, యవనులు, శకులను క్రమంగా జయించి నకులుడు ఇంద్రప్రస్థం వైపు సాగాడు. కరభాణాం సహస్రాణి కోశం తస్య మహాత్మనః ఊహూర్దశ మహారాజ కృచ్ఛ్రాదివ మహాధనం. నకులుడు గ్రహించిన రత్నరాశులను వేల కొద్దీ గున్న ఏనుగులు అతి కష్టం మీద మోసి తెచ్చాయి. ఇంద్రప్రస్థగతం వీరం అభ్యేత్య స యుధిష్ఠిరం తతో మాద్రీసుత శ్రీమాన్ ధనం తస్మై న్యవేదయతు. ఇంద్రప్రస్థాన ప్రకాశించే యుధిష్ఠిరుని సమీపానికి శ్రీమంతుడు నకులుడు వచ్చి మొత్తం ధనాన్ని అప్పగించాడు. ఏవం విజిత్య నకులో దిశం వరుణ పాలితాం ప్రతీచీం వాసుదేవేన నిర్జితాం భరతర్షభ. వాసుదేవుడు ఇదివరకే జయించిన పడమర దిక్కును జయించి నకులుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి నకుల ప్రతీచి విజయే ద్వాత్రింశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.